స్వైన్ ఫ్లూ పురుగు పాడుగాను అందరికి అంటుకుంటా పోతున్నది. పెద్దోళ్ళు తగ్గింది అంటుర్రు గాని మన జాగ్రత్తలనైతే మనం ఉండాలి కదా. అట్లనే లేనిపోని రోగాలు కూడా తిరుగుతున్నాయట. దగ్గు పడిశం జ్వరం గిట్లొస్తే ఏం కాదని ఇంట్లోనే కూసోకుండా జర దవాఖానలకు పోయి చూపించుకోరి. మనం ముచ్చట్లు అరుచుకుందాం. ఇప్పుడు ముందుగాల మీకు క్షణార్థులు. ఇప్పుడేంది హెడ్ లైన్స్ చూడు. హెడ్ లైన్స్: అద్దాల మేడలు, బయటి దేశంలోకెళ్లి డాక్టర్లు, దవాఖాన్ల ఆలత్ మార్చబోతున్న సర్కారోళ్ళు, హైదరాబాద్ అంగట్ల సీఎం సార్ దోసకాయలు, ఎగవడి చూస్తున్న పబ్లిక్, సైన్యం తయారు చేసుకుంటున్న 8 నంబర్ సిపాయి, యుద్ధానికి బయలుపోతున్న పెద్ద మనిషి, నూనె లేని పోపు, పప్పు లేని పప్పు సారు, కొత్త రకం వంటలు చేస్తున్న సావిత్రి. రాష్ట్రంలో పెద్ద రైతు ఎవలు? ఏంది ఏదో తెలియని ప్రశ్న అడిగినట్టు ఎట్లనో చూస్తుర్రు. గద్దె కూడా తెలియకపోతే ఎట్లా చెప్పుర్రి? ఎవ్వలు వ్యవసాయం చేస్తే కోటి రూపాయల ఆమ్దాన్ వస్తుందో, ఎవ్వలు వ్యవసాయం చేస్తే భూమి తల్లి పులికించి కాతగాస్తుందో, ఎవ్వలు వ్యవసాయం చేస్తే పడావు భూములలో కూడా పచ్చటి పంటలు వండుతాయో ఆ రైతు ఇంకెవలు? మన సీఎం సారే. గప్పట్లో పారి కేసీఆర్ సారు వ్యవసాయం గురించి వార్తేషణం యాదున్నదా? గాదెట్లా మర్చిపోతారు? ఎకరం జాగల కోటి రూపాయల పంట తీస్తా అని సార్ చెప్పిండు కదా. మరి ఎసుంటి పంట వండిందో తెలుసుకోవాలి కదా. అయితే చూడురి, ఇగో గిదేనోలా మన సీఎం సారు వ్యవసాయం చేస్తే వండిన పంట. అగో గీంతేనా అని అనుకోకుర్రి, ఇది శాంపుల్ అన్నట్టు. గీ తీర్ల వండిందని చూపించేందుకు హైదరాబాద్ కు తీసుకొచ్చి పెట్టిర్రు. సుడురి, కీర దోసకాయలు ఎంత ముద్దుగున్నాయో. సారు బగ్గా కష్టపడి వండించిండని ఓ కాగితం ముక్క మీద శ్రీ కె చంద్రశేఖరరావు, ఫోన్ నంబరు ఫలానా, కేసీఆర్ సార్ వ్యవసాయం చేస్తున్న ఊరు పేరు ఎర్రవెల్లి, మండలం జగదేవ్పూర్ అని రాసిపెట్టిర్రు. వచ్చిన వాళ్ళందరికీ ఎరకైతందుకు. పంట పేరు గదేదో ఇంగ్లీష్ లో రాసిర్రు గాని దాని అర్థం కీర దోసకాయ అన్నట్టు. కేసీఆర్ సారు సీఎం అయినాక మంచిగా పట్టించుకోలేదు గాని లేకపోతే ఒక్కొక్కటి 4-5 కిలోలు అయ్యేది కావచ్చు. అన్ని జిల్లాలకెళ్ళి చాలా మంది వండించిన కూరగాయలు ఇడికి తీసుకొచ్చిర్రు గాని వచ్చిన వాళ్ళంతా మొదలు సీఎం సార్ జాగల వండిన వాటినే చూస్తున్నారట. ఎకరం జాగల కోటి రూపాయల పంట తీస్తా అన్నాడు కాబట్టి ఆ పంట ఎట్లుంటదో చూద్దామని లైన్లు కట్టేస్తున్నారట. కొందరైతే కేసీఎం సార్ వండించింది కాబట్టి కొనుక్కపోయి ఇంట్లో పెట్టి అందరికి కానొచ్చేటట్టు పెట్టుకోవాలనుకుంటున్నారట. ఒగలొగలు పొట్టువలు దింపుకొని మురిసిపోతున్నారట. సర్కార్ దవాఖాన్లంటే ఎట్లుంటాయి? పెచ్చులుడిపోయిన పైకప్పులు, శిలుం పట్టిన బెడ్లు, మనుషులను పేషెంట్లను చేసే దోమలు, పరుపుల కింద చల్లగా వండుకునే నల్లులు, దొరకని సూది మందులు, పండుగ అల్లుల లెక్క అప్పుడప్పుడు వచ్చిపోయే డాక్టర్లు, లోపటికొస్తే 50, సూది ఒడిస్తే 100 అడిగేంత చక్కటి నౌకర్లు. గిట్ల సక్కల సౌలట్లతోటి ఉంటాయి కదా దవాఖాన్లు. గంత మంచి సౌలట్లు ఉన్న దవాఖాన్ల ఆలట్ మారుస్తా అంటాడేంది మన సీఎం సారు? కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు ఇగో మన సర్కారు దవాఖాన్లకు కూడా గసంటి అదృష్టమే పట్టబోతున్నదిలా. ఇక వాటిని మొత్తం ప్రైవేట్ వాళ్ళ దవాఖాన్ల కంటే అటేటే చేస్తానని మన సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు. మరి సారు మాట అన్నాడంటే ఉత్తగానే ఉంటాడు. పేదోళ్ళు తిప్పల పడుతుంటే సార్కి అస్సలు పానం ఒప్పది. అందుకే ఇక కొన్నొద్దులనే మన సర్కారు దవాఖాన్లన్నీ అద్దాల మిద్దెలు కాబోతున్నాయి. ఇలా మొత్తం ఎటు చూసినా చిన్న మరక కాదు కదా, గింతంత దుమ్ము కూడా కనిపించేదిగా. ఇదివరకు దాకా కాలు దవాఖాన్లో పెట్టాలంటే చెప్పులు వేసుకున్న ఆ కంపులకెళ్ళి నడువ వశమే కాకపోయేది. కానీ ఇగో ఇప్పుడు ఇక అట్లుండది, తెల్లగా మెరిసిపోతాయి అన్నట్టు. ఇక ఇరిగిపోయిన మంచాలు, మురికి పట్టిన సూదు ఉడ్లు చూద్దామని భూతద్దం పెట్టి ఎంకులైనా అస్సలకే కనిపించాయి. ఇక అమెరికా, జపాన్ల దవాఖాన్లు ఉన్నట్టే సౌలతులు ఉంటాయి ఇక్కడ. అట్లనే ఇక డాక్టర్లు లేరు, నర్సమ్మలు లేరనే ముచ్చట కూడా ఉండదు. ఈ దునియాల ఎక్కడెక్కడ మంచోళ్ళు ఉన్నారో చూసి తీసుకొచ్చి మన దవాఖాన్లలో పెట్టిస్తాడు కేసీఆర్ సారు. ఇక మనకాన్నే మందు గోళీలు తయారు చేసే ఫార్మాసిటీ కూడా కట్టబోతుండే. దాంట్లోకెళ్ళే ఇక లారీల కొద్ది మందులు తీసుకొచ్చి అన్ని సర్కార్ దవాఖాన్లు నింపి పడేస్తాడు. ఇక అంటే మన సర్కార్ దవాఖాన్లను చూస్తే అదాత్న కండ్లు తిరిగి కింద పడేటట్టే చేస్తాడన్నట్టు కేసీఆర్ సారు. ఈ ముచ్చట ఎరకైంది అనుకోలే, బయటి రాష్ట్రాల నుంచే కాదు బయటి దేశాలోళ్ళు కూడా మన కాడికే వచ్చి సర్కారు దవాఖాన్ల షరీక్ అయిదామని లైన్లనే నిలబడతారు. ఇక
మరి ఇంత మంచిగా గవర్నమెంట్ దవాఖానలు అవుతుంటే ఇక ఆరోగ్యశ్రీ అటువంటి పథకాలు దేనికి పనికి రాకుండానే అవుతాయి కావచ్చు అనుకుంటున్నారు. అన్ని ఎట్లనైనా అయిపోతాయి కానీ ముందుగాల 108 అంబులెన్స్లను చక్కగా చేయమని అడుగుతున్నారు సారు పబ్లిక్. గిన్ని దినాలకు చంద్రాలు సార్కు తెలంగాణ కద్దామని బుద్ధి పుట్టింది. తెలంగాణ వచ్చినాక తొల్సూరు అడుగు పెట్టవట్టే కుడికాలు పెట్టించి సైకిల్ జోరు పెంచుకుందామని తెలుగు తమ్ముళ్ళు తెగ ఖుషి అవుతున్నారు. నిద్ర రాకుండా కండ్లకు అగ్గిపుల్లలు పెట్టుకొని సారు రాక కోసం కావలి కాస్తున్నారు. మరి చంద్రాలు సార్ వచ్చి ఏం చేస్తాడు, ఏం తీరుస్తాడు అరుచుకుందాం పరి. తెగిన బొక్కెన నూతిల పడ్డట్టున్నది మనకాడ సైకిల్ గుర్తు పార్టీ కథ. ఇక పాతాల గరిగె పెట్టి మీదికి తీసుకొస్తా అంటూ తాడు పట్టుకొని బయలుపోతున్నాడు చంద్రాల సారు. మొదలకు మొదలే వరంగల్లా కుడి పాదం మోపబోతున్నాడు. అంటే మన సీఎం సార్ తిరిగినట్టే ఈయన కూడా బస్సుల పొంటి తిరిగి అవ్వా మంచిగున్నావా తమ్మి ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయా అని అరుచుకుంటాడు కావచ్చు. అరుచుకున్నాడైతే అరుచుకుంటాడు గాని అయ్యి తీర్చే పవర్ అయితే ఆయనకి ఇక్కడ లేదు. పోని సైకిల్ పార్టీకి కొత్త టైర్లెక్కిచ్చి ఉరిపిద్దామా అంటే సవారీ చేస్తేందుకు లీడర్లే లేరు. రావాలే రావాలే అని బతిమిలాన్న కూడా ఎవ్వరెక్కటోళ్ళు లేరు. ఉన్నోళ్లే దిగిపోతున్నారు. అసలు అది కాదు, 2 రాష్ట్రాల కాడ నీళ్ల పంచాది, చదువుల పంచాది, కరెంటు పంచాది మీద ఏమన్నా మనక్కడ మాట్లాడుతున్నాడా అంటే కలియుగం అంతమైపోయినా గాని అసొంటి వింత జరగది. మన మీద ఎన్ని షాడీలు చెప్పాలో అన్ని చెప్తున్నా ఢిల్లీలా. పోని తెలంగాణ ఎట్లా ముంగటిపోతున్నదో తెలుసుకోనీకి వస్తున్నాడా అంటే గా మొన్ననే సింగపూర్, జపాన్, దావోస్ అని తిరగబట్టే. ఇక గసొంటైనా వరంగల్ కొస్తే ఏం పాయిదుంటదే అన్నలాలా అని తెలుగుదేశం లీడర్లను చూసి ఒక్కటే జాలి పడుతున్నారు ఇక్కడ జనాలు. మన పబ్లిక్ మస్తు మంచోళ్ళు. ఏ పార్టీ లీడరు మీటింగ్ పెట్టినా కిరాయిపోతారు. కానీ ఒక లీడర్ ఉన్నాడు, ఆయన ఏ పార్టీ లీడరు కాదు, కానీ ఆయన మీటింగ్ పెడితే మస్తు మంది పోతారు కిరాయి లేకుండానే. ఆయన దీక్ష చేస్తే ఢిల్లీలా పీట కదులుతుంది. ఆయన మైకు పడితే మహారాష్ట్ర మొత్తం షేక్ అవుతుంది. ఇన్ని దినాలు పానం కుసకుసై రాలేదు కానీ ఇక మళ్ళొక పారి లడాయికి సిద్ధమవుతున్నాడు కాస్కోరిగా. మన ఏక్ నెంబర్ సిపాయి అన్నా హజారే సారు మళ్ళో పారి అవినీతి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఎలక్షన్లకు ముందుగాల మోడీ సారు బయటి దేశాలల్లో మనోళ్ళు దాచుకున్న నల్ల పైసలు అన్ని తెచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా బ్యాంకుల్లో ఖాతాలు తెరుచుకోమని చెప్పిండు కదా. ఇప్పుడు ఏం చేసిండు, కుర్చీనెక్కినాక నాకేం గరజ అన్నట్టు చేస్తున్నాడని ఇగో పెద్ద మనిషి అన్నా హజారే సారు మస్తు గరం అవుతున్నాడు. అందుకే ఇక మళ్ళో పారి లడాయి చేసేందుకు తయారైతున్నాడు అన్నట్టు. ఏ పెద్ద మనిషి ఒక్కడే ఆయే బాయే ఇంకేం దండలాడతాడని చాలా మంది అనుకుంటున్నట్టున్నారు. కానీ కొత్త సోపదిగాళ్ళని దొరకవచ్చే పనులు ఉన్నాడట ఆయన. పబ్లిక్ కోసం ఆలోచన చేసేటోళ్ళు, అవినీతి అంటేనే కోపం చేసేటోళ్ళు, మురికి రాజకీయాలకు దూరంగా ఉండేటోళ్ళ కోసం దేవులు ఆడుతున్నాడట. అంటే గప్పట్ల కేజ్రీవాల్ సారు, కిరణ్ బేడి మేడం అసోంటోళ్ళు మస్తు మంది అన్నా హజారే నిలబడి కొట్లాడిర్రు. మరి వాళ్ళు ఇప్పుడు ఎవరితో వాళ్ళు చూసుకొని ఢిల్లీ ఎలక్షన్లో ఐషికి థైష్ అంటున్నారు. మరి ఈ నియతి గల్ల పెద్ద మనిషి పక్క వంటి నిలబడినందుకే కదా వాళ్ళ గంతగానం పేరు వచ్చింది, ఢిల్లీలో వెళ్ళేందుకు పోటీ పడుతున్నది. కానీ సారు మీరు కొత్త వాళ్ళ గురించి ఎంకులాడడం మంచిగానే ఉన్నది, కానీ జర ఈ మల్కనన్నా అవినీతి మీద యుద్ధం కొసెళ్ళేదాకా మీతోనే ఉండేటోళ్ళని చూసుకోరు సారు. లేకుంటే వాళ్ళు కూడా ఓడడం వల్లన్నా పోవడం వల్లన్నా కథ చెప్పిపోగలరు అంటున్నారు సార్ పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం కదరిది. అరే సర్కార్లకెక్కి ఏడాదన్నా కాలేదు, చక్కటి పనులు ముద్దుగా ఎట్లా చేస్తుర్రు, ఏడ నేర్చుకున్నారు, జర మాకు కూడా చెప్పిపోర్రి అని ఎక్కడెక్కడి బయట దేశ పొల్లంతా మన తెలంగాణ లీడర్లను పిలుస్తున్నారంటే ఎంత ఇలువ, ఎంత కదరున్నట్టు మనకు. అగో మొన్న సీఎం సార్ను చైనా వాళ్ళు పిలిస్తే ఇవాళ ఇంకో సార్ను అమెరికోలు పిలిచిర్రు. అబ్బబ్బబ్బబ్బా మన తెలంగాణ పేరు దేశంలో సాటింపైతున్నది. పోన్రి ఏ ముచ్చట్లనైనా తెలంగాణలో తాన్ని నేర్చుకోవాలని దునియాలున్న దేశాలన్నీ ఎగబడుతున్నాయి. మన తెలంగాణలో ఊరూరికి నీళ్లుండేటట్టు పాత చెరువులను కొత్త చెరువు లెక్క తయారు చేసేందుకు మిషన్ కాకతీయ పేరుతోని మన సర్కార్ ఒక కార్యం సురువు చేసింది కదా. అట్లా చెర్లే మట్టి తీసి కట్ట మీద ఎత్తివసే పనికి హరీష్ రావు సారే కదా పెద్ద మనిషి. మరి ఈ ముచ్చట అమెరికోళ్ళకి ఎట్లెరకైందో ఏందో గాని ఎట్లన్నా ఈలు చేసుకుని మా దేశం రావాలని పిలిచిండ్రట. అమెరికాల పెద్ద పేరు అయిన మిచిగాన్ అనే యూనివర్సిటీ కాలేజోళ్ళు సార్కు మతలబు పంపి ఈ చెరువులు ఎట్లా తవ్వాలే, ఎట్లా కట్టెలు పోయాలే,
ఎంత ఖర్చు అవుతున్నది? అసలు ఈ ఇగురం ఎట్లా దోషింది? షెర్లే ఎందుకు దవ్వాలే? ఇగో గిసొంటి వివరాలన్నీ పూలదండ వేర్చినట్టు మా కాలేజీ ప్రొఫెసర్లకు పోరగాళ్ళకు చెప్పాలని బతిలాడిండ్రు. మరి మీరు నెలకొస్తారా 2 నెలలకొస్తారా ఎప్పుడన్నా రండ్రి, కానీ రావాలనైతే రావాలి అని పట్టు పట్టిండ్రు. ఇక గింతగానం బతిలాడినప్పుడు పోకుంటుంటే మర్యాద కాదు కదా. గందుకే మన హరీష్ రావు సార్ కూడా రానైతే అస్తగాని ఇప్పుడు మా కాడ బడ్జెట్ మీటింగ్లు అయినాక తీర్పాటు చూసుకొని బరాబర్ అమెరికాకొస్తా అని మతలా పంపిండు. అంటే చూస్తుండ్రా, దునియా అంతా అమెరికాకు పోయి తెలివి నేర్చుకుంటే గా అమెరికోళ్ళు మన తెలంగాణ తెలివే కావాలంటుండ్రు. మనోళ్ళు మాటలు మాట్లాడితేనే గింతగాన ప్రపంచం వెంబడబడుతుంది. అదే చేతలు గాని గదే తీరుగా చేసేనా ఇక తెలంగాణకి వచ్చి బతుకుతామంటారు కావచ్చని అనుకుంటున్నారు పబ్లిక్. పిల్ల సావిత్రి, ఓసారి ట్రా పిల్ల, ఏడున్నావు? ఏంది కథ? నీకే చెప్పేది. నీ కంచుడు కర్రె పిల్లెత్తుకపోను. ఏమో నూనె లేనట్టు ఒక్కొక్క సుక్క నూనె పోసి ఏమంట అంటున్నావు పిల్ల? తిండికి దూరంగా ఉండే డైటింగ్ ఏమైనా చేస్తున్నావా ఏంది? లేదు లక్ష్మి, పప్పు అంటున్నా. 1 2 3 4 5 చాలు. నీ పిసినర్తనం పాడుగాను. ఏమో ఆనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు లెక్క చేయబడుతుంది. పిసినారి సంఘానికి అధ్యక్షురాలివి నువ్వే గాని పప్పుకు నూనెకు కరువచ్చిందట. ముంగడ దొరకాయని గిట్ల చేస్తున్నా. పప్పుకు నూనెకు కరవచ్చి పడ్డదా? కంచుడు కింద మంట పెట్టే మాట్లాడుతున్నావా ఏమన్నా? మెత్త ఉన్న కుర్చీలా మెత్తేసుకొని కూర్చున్నట్టు కాదు మాట్లాడు, తెలుసుకొని మాట్లాడాలి. అబ్బా, నన్నే తెలుసుకొని మాట్లాడమనే అంత పెద్దదానివైనవా? ఏం తెలుసుకోవాలి నువ్వు చెప్పరా అజ్జరా? పల్లి పొద్దుతిరుగుడు పప్పులు వండించుడు తక్కువ చేసిందట రైతులు. తక్కువ చేస్తే నీకేం నష్టం వచ్చే? మార్కెట్ లో మంచిగానే కొనుక్కొచ్చుకుంటున్నావు కదా. కోమటల దుకాణాలకు రావాలంటే ముందుగల రైతులు వండియాలి కదా. మనోళ్ళు పండియకుంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెప్పిస్తారు. తెప్పిస్తారు. నీ అసుంటోళ్ళు 200 కిలో పప్పు అన్న కొంటారు. మా అసుంటి తక్కువ జీతగాళ్ళు ఏడుకోవాలి. తినాలనుకున్నప్పుడు కొనక తప్పదు కదా సావిత్రి. గట్ల అనుకునే దుకాణ పళ్ళు ఏడికి పడితే ఆడికి అమ్ముకుంటున్నారు. మా నసుంటోళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ సావిత్రి ఏ మాట కామాటనే. రోజు బువ్వ తినంగా పప్పు లేకుంటే బువ్వ తిన్నట్టే ఉండది. అవును లక్ష్మి, పప్పు లేకుంటే నోట్లో ముద్ద పెట్ట వశం కాదు. అవు, పల్లి నూనె పొద్దుతిరుగుడు నూనె ఇప్పటికే మస్తు పిరమున్నాయి. బయటకెళ్ళి తెప్పిస్తే బాగానే రేట్ అమ్ముతారు కావచ్చు. మరి కాదా లక్ష్మి, నలుగురుండే ఇంట్లో నెలకు 4 కిలోల నూనె పట్టబట్టే. మరి గన్ని పైసలు ఏడికెంచి తేవాలే? అయితే ఏం చేస్తావు? గందుకే గిట్లా ఒక్కొక్క చుక్క నూనె బొట్టు వేసి ఒక్కొక్క పప్పిత్తేసి ఏదో తినేటట్టు చేద్దాం అనుకుంటున్నా. ఏ ఊకో పిల్ల, ఇంత దానికి భయపడి కడుపాకలు చంపుకుంటావా? ఆకలి చంపుకున్నాడు కాదు లక్ష్మి, అందరూ నా లెక్కనే పొదుపు పథకం సురువు చేయాలి. పొదుపు పథకమా? ఏంటిదది? నీళ్ళ పొదుపు, కరెంటు పొదుపు, పైసల పొదుపు లెక్కనే పప్పుల పొదుపు, నూనె పొదుపు సంఘాలు పెట్టాలి. అవి కొనేందుకు నెలకు లోన్లు ఇవ్వాలి. వాటి మీద అడ్డీ కూడా మాఫ్ చేయాలి. అమ్మో, డిమాండ్లు పెద్దగానే పెట్టినావు సావిత్రి. మరేందనుకుంటున్నావు? గట్ల చేసుడే కాదు, అందరూ పప్పు నూనెలు పొదుపు చేస్తుండ్రో లేదో చెకింగ్ చేసేందుకు ఆఫీసర్లను కూడా పెట్టాలి. ఏడ్చినట్టే ఉన్నది నీ తెలివి. ఇదేమన్నా సినిమాలో సంగతి అనుకుంటున్నావా? నువ్వు అన్నయ్యన్నీ జరగనీకే. సినిమాలలో ఎక్కువ చేసి చూపించినా ముంగడ జరిగేది అదే. సరే పిల్ల, పప్పులు నూనెల పొదుపు సంఘం ఒకటి పెట్టించి నీకే చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తా పెద్ద సార్కు చెప్పి. కానీ నువ్వు జల్దీ నా 10 గింజల పప్పు వండుకొని తినిరా. నిజంగానే లక్ష్మి, నువ్వు నాకు ఆ పోస్ట్ ఇప్పిస్తే నువ్వేం పొదుపు చేయాల్సిన పని లేదు. నువ్వు ఎంత అంటే అంత వాడుకునేందుకు ఫుల్ ఛాన్స్ ఇస్తా. పిల్లేదో పరాష్కానికి అన్నది అనుకున్నా గానీ నిజంగానే పప్పు నూనెలకు కరవచ్చి పడ్డదట. జాగ్రత్తగా వాడుకోరి. సరే, మనం ఇంకిని ముచ్చట చెప్పుకుందాం. కాశీకి పోతే శని వదులుతుందో లేదో తెలియదు గాని ఈ పెద్ద మనిషి మాత్రము తెలంగాణను అస్సలకే వదిలేటట్టు లేడు. వదల బొమ్మాలి వదల అన్నట్టు మన ఎంబడినే తిరుగుతా అంటున్నాడు. సరే, వస్తే వచ్చిండు. ఏమన్నా అక్కడికచ్చే ముచ్చట చెప్తాడా అంటే అది కాదు. తాపకో పారి తాకులాడ పెట్టుకుందాం అంటాడు. పక్కోడు పడేరుస్తుంటే మీదున్నోడు మీది గుంజకుండా ఇంకో రా వేసి నవ్వేటోని ఏమనాలులా? ఇగో మన పాలెళ్ళ రాష్ట్రం పెద్ద మనుషులను కూడా గదే అనాలి. అరే అసలే కరెంట్ లేక ఏడుస్తున్నావంటే మనకు వచ్చేది కూడా మేమే కొంటపోతాం అని మాటలు మాట్లాడుతున్నారు. ముంగట ఎండాకాలం ఉన్నది, కరెంటు కష్టాలు మస్తుగా వచ్చినట్టు ఉన్నాయి. చట్టంలో రాసుకున్నట్టు కృష్ణపట్నంలోకి వెళ్ళి తయారయ్యే కరెంటును కూడా మనకు సగానికంటే ఎక్కువనే ఇయ్యాలి. గది అడిగితే
అట్లెట్లా కుదురుతుంది అని కాలడ్డం పెడుతుండ్రు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. మాది మాకే కావాలి, మీది కూడా మాకే కావాలి అన్నట్టు చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీలతాన కూడా గిట్లనే చేస్తున్నారు. అంటే తెలంగాణను ముంగడికి పోనీయద్దని ఎన్ని తాకులాటలు పెడుతున్నారో చూడురిగా. గిట్ల అన్నిటికీ వాళ్ళే వంకలు పెట్టుకుంటా మీదికెళ్ళి ఇంకా గప్పట్ల ఇడుపు కాగితం మంచిగా రాసుకోలే, మళ్ళోసారి రాసుకుందాం అని లేనితోటి ముంగటేస్తున్నారు. చూడుర్రి కథ ఎట్లున్నదో. ఏరు అడ్డాక కూడా మనల్ని ఎన్ని తీర్ల గోసలు పెడుతున్నారో. కప్పలు గంతులేస్తాయి, లీడర్లు జంపులేస్తారు. అవి దుంకుతే ఆయాసం, లీడర్లు దుంకుతే పదవి కోసం. వా 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 ఏం చెప్పినా నేను. హైదరాబాద్లో ఈ లీడర్ సాబ్ రూటే సపరేట్ ఉన్నది. అందరూ పోయి కార్ ఎక్కుతుంటే ఈయన పోయి సైకిల్ ఎక్కుతాడట. పట్నంలో పాత మంత్రి ముఖేష్ గౌడ్ సార్కు సైకిల్ దొక్క బుద్ధి అవుతుందట. అదే సైకిల్ మీద అసెంబ్లీకి పోవాలనని మనసంతా గుంజులాడుతున్నదట. ఇక ఎంబట్నే పచ్చ పార్టీ పెద్ద మనిషి చంద్రాలు సార్ను కలిసి మీ పార్టీలో షరీక్ అవుతారని చెప్పంగానే చంద్రాలు సారు తెలంగాణకు సీఎంను కాబోతున్నా అన్నంత ఆనందపడ్డాడట. ఉన్నోళ్ళంతా ఊసిపోతుంటే గీనొచ్చి ఏం చేస్తాడో అని అనుకోకుండా మస్తు మురిసిపోతున్నాడట చంద్రాలు సారు. అంటే గీ ముఖేష్ గౌడ్ సాబు సనత్ నగర్ ఎలక్షన్లల్లా తల్సాని సీనన్నతోటి కొట్లాడబోతాడన్నట్టు. తల్సాని సారేమో టీడీపీ తరఫున గెలిచి గులాబీ గుట్లకు చేరిండు. ఆయనతోటి పోటీ పడుతందుకేమో చెయ్యి గుర్తు మనిషి చంద్రాలు సారు పార్టీలో చేరికగా అవుతున్నాడు. చూడుర్రి, లీడర్లు ఎప్పుడు ఏ రంగు కండువా కప్పుకుంటారో ఎవ్వరికి తెలియదు కావచ్చు. డైరెక్టర్ సాబ్ నువ్వు చాలా గ్రేట్ అబ్బా. ఏం చెప్తిరి గిన్ని దినాలు ఏందో అనుకున్నాం గాని నీ తాన కూడా మంచి టైమింగ్ రైమింగ్ జబర్దస్త్ ఉన్న సారు. పైత్యమో పనికి లేకనో అని చాలా మంది జనాలు అనుకున్నారు కానీ నువ్వు అప్పుడప్పుడు మస్తు కత్తర్రా కమెంట్లు చేస్తావులే. ఏంది ఎవరి గురించి ఇదంతా? ఇగో ఇది నుండ్రి. మాట మెల్లగనాలే, పని పదునుగా చేయాలి. అంటిగో రామ్ గోపాల్ వర్మ సార్ తర్వాతనే ఎవరైనా బబ్బబ్బా సినిమాలల్లా మెగాస్టారు పత్తకు లేకుండా పోయినా చిరంజీవి సార్ను కలిసినాక ఆర్జీవి సార్కు మెగాస్టార్ కంటే పెద్ద మేధావే దునియాలు ఇంకో లేరని అనిపించిందట. ఇక అందుకనే చిరంజీవి తీయబోయే 150 సినిమాను ఎవరెవరో బయటి డైరెక్టర్లు తీస్తే తుఫెల్లో 100 రోజులే ఆడతాయి. గదే చిరంజీవి సారే సొంతగా డైరెక్షన్ చేసిండు అనుకో, ఇక అది బాహుబలి కాదు, దాని అమ్మమ్మ నాయనమ్మ ముత్తాత జేజమ్మలను మించిన బలైద్దని ఇగో ట్విట్టర్ గూట్ల రాసుకొచ్చిండు. ఇక అట్లా చేయలేదనుకో ప్రజారాజ్యం పార్టీ పత్తకు లేకుండా పోయి ఇజ్జత్ తీసుకున్న దానికంటే మహా పాపం అయిద్దట. అంటే చూసిర్రా, కొట్టక తిట్టక ఏదో చేసుడు అంటారు చూడుర్రి. అగో గట్లనే లేవు మన వర్మ సార్ మాటలు. ఉత్తగా అన్ని నాకే ఎరకైనట్టు ఏతులు కొట్టుడు కాదు. నీకేమన్నా దమ్ముంటే నీ సినిమా నువ్వే తీసుకో, అప్పుడు ఎరకైతుంది అసలు చిరంజీవి ఆలతెంతో అని కాటు తెలవకుండానే ఒంట్ల కారం పెట్టినట్టు రాసిండు వర్మ సారు. ఈ ట్విట్టర్ రాతలతోటి చిరంజీవిని ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీని బజాట్ల గుంజి ఉన్న ఇజ్జతంతా తీసి చింతకు గట్టినంత పనిచేసిండు అనుకుంటున్నారు. చిరంజీవి గురించి వర్మ గురించి బాగా ఎరుకైన మనుషులు. అద్దాల మేడలు, బయట దేశంలోకెళ్ళి డాక్టర్లు, దవాఖాన్ల ఆలత్ మార్చబోతున్న సర్కారోళ్ళు. హైదరాబాద్ అంగట్ల సీఎం సార్ దోసకాయలు ఎగవడి చూస్తున్న పబ్లిక్. సైన్యం తయారు చేసుకుంటున్న 1 నంబర్ సిపాయి, యుద్ధానికి బయలుపోతున్న పెద్ద మనిషి. నూనె లేని పోపు, పప్పు లేని పప్పు చారు, కొత్త రకం వంటలు చేస్తున్న సావిత్రి. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లానే మస్తు వెరైటీ ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.